ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 106, 107, 108 చూద్దామండి. మొదటిగా శ్లోకం 106 ఒకసారి పలుకుదామండి. ఆత్మయోని స్వయం జ్ఞాతో వైఖాన సామగాయన దేవకీ నందన స్రష్ట శతి సప్పాపనాశన. మొదటిగా ఆత్మయోనిహి అంటే అన్ని ప్రాణులు పరమాత్మ నుండే వ్యక్తమవుతాయి. పరమాత్మకు మరో ఆధారం లేదు. ఆయన తనకు తానే కారణం, తనకు తానే పిత. అందుకే ఆయన్ను ఆత్మయోని అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే స్వయం జాతో అంటే ఆయన తనకు తానే ఉత్పన్నమయ్యాడు, అందుకే స్వయం జాతుడుగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. వైఖానః అంటే భగవంతుడు తన ఇష్టానుసారం అవతరించి ప్రపంచంలోని దుఃఖాలను, ముఖ్యంగా ఈ సంసారంలో పునరావృతమయ్యే జనన మరణాల దుఃఖాన్ని నిర్మూలించడానికి ముందుకు సాగుతాడు. అందుకే ఆయన వైఖాన అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. సామగాయనః అంటే అతడు సాధు సామవేదం యొక్క శ్లోకాలు గానం చేసేవాడు. అందుకే అతన్ని సామగాయన అని పిలుస్తారు. భారతంలో భీష్మాచార్యునికి ఎదురైన అనుభవం స్వయంగా కృష్ణుడిని భగవత్ స్వరూపునిగా గుర్తించి సహస్రనామాలతో ఆయన కీర్తిస్తూ అటువంటి ప్రభువు వెన్నంటి ఉన్న పాండవులకు విజయోస్తు అని గుర్తిస్తాడు. తర్వాత పదానికి వద్దామండి. దేవకీ నందన అంటే ఆ విధంగా కృష్ణుడిని దేవకీ నందన అని భీష్ముడు సంబోధిస్తాడు. సహస్రనామాలు పూర్తి చేసిన తర్వాత ఆ విధంగా దేవకి కుమారుడు కాబట్టి దేవకీ నందన అని పిలువబడ్డాడు. తర్వాత పదానికి వస్తే స్రష్ట అంటే అతను మొత్తం విశ్వాన్ని సృష్టించాడు. అందుకే అతడు సృష్టికర్త అయిన స్రష్టగా పిలువబడ్డాడు. తర్వాత పదానికి వద్దాం. క్షితీసహ అంటే అతను దశరథుని కుమారునిగా భూమికి రాజు. అందుకే అతన్ని క్షితీసహ అని పిలుస్తారు. తర్వాత పాపనాశన అంటే తనను ఆరాధించే వారి పాపాలను నశింపజేస్తాడు, ధ్యానం చేస్తాడు, మరియు అతన్ని స్మరించి స్తుతించే స్తోత్రాలను పాడాడు. కాబట్టి అతన్ని పాపనాశన అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 106 పూర్తయిందండి. తర్వాత శ్లోకం 107 ఒకసారి పలుకుతాం. శంఖభృన్నందకీ చక్రీ సార్గధన్వా గదాధరః రథాంగపాణి రక్షోభ్యస్ సర్వప్రహరణాయుధః. మొదటిగా శంఖభృత్ అంటే అతను దివ్యమైన శంఖం పాంచజన్యాన్ని అలంకరించాడు, మరియు అటువంటి శంఖం వలన వాయుమండలం పవిత్రమవుతుంది. అందుకే శంఖభృత్ అని ఆయన్ను పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే నందకి అంటే అతనికి నందక అనే దివ్య ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం చేత జన్మ జన్మాంతరాల నుండి కరుడు కట్టిన జడత్వం క్షణములో చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి అతన్ని నందకి అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే చక్రి అంటే అతను సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్నాడు. ఆ చక్ర ప్రయోగంతో సమస్త బ్రహ్మాండములో సమత, సాత్వికత, శాలీనతలు స్థాపితమవుతాయి. అందుకే అతనిని చక్రి అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. సార్గధన్వాహ అంటే అతడు దివ్య సారాంగ ధనస్సును కలిగి ఉంటాడు. అది అందరి గర్వాన్ని నొక్కు చేస్తుంది. అన్ని ధనువులలోనూ మూర్ధన్యం లేదా శృంగస్థానం పొందింది. కాబట్టి దీని పేరు సార్గం. అందుకే అతన్ని సార్గధన్వాహ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే గదాధర అంటే అతను దివ్యమైన కౌమోదకి జాపత్రికి కలిగి ఉన్నాడు. గద్గద నినాదంతో మూగవాణ్ణి కూడా వాంగ్మిని చేసే శక్తి కౌమోదకి అన్న ఆయన గదలో ఉంది. అందుకే అతన్ని గదాధర అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. రథాంకపాణి అంటే
రథచక్రం భీష్ముని పైకి ఉరికేటప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధరించిందే, అది చక్రమే. ఆ విధంగా ఆయన్ను రథాంగపాణి అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే అక్షోభ్య అంటే అతడు అచల అటల అవికల పరాక్రమంతో ప్రపంచాన్ని నడిపే విశ్వనియంత సహస్రనామాల ఉపసంహారం అక్షోభ్య. అనగా భగవంతుడికి శోభ అనేది ఉండదు. ముల్లోకాలు కనిపించిన పరమాత్మ తన పదం నుండి, ప్రణం నుండి, తత్వం నుండి ఆవగింజంతైనా కదలడు. ఆ విధంగా ఆయనను అక్షోభ్యగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. సర్వప్రహరణాయుధ అంటే పరమాత్మకు వాస్తవానికి ఆయుధాలు 4, అయినా అందరినీ ప్రహరించే అమోఘాయుధాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఉదాహరణకి హిరణ్యకశిపుడు జడచేతనలు వేటితోనూ చావను అనే వరం పొందినప్పుడు నరసింహావతారం ఎత్తిన పరమాత్మ తన గోళ్లతోనే హిరణ్యకశిపుని వధించాడు. ఈ విధంగా శ్లోకం 107 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 108 ఒకసారి పలుకుతాం. వనమాలి గతి సారంఘి శంఖి చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షుతు. వన పుష్పాల మాల ధరించి గధ, శంఖం, చక్రం మరియు ఖడ్గం గలవాడు విష్ణువు మరియు వాసుదేవుడు అని కూడా పిలువబడే నారాయణ, మమ్మలను రక్షించుము స్వామి అని శ్రీ వాసుదేవునికి నమస్కారం, నీవు మమ్మలను రక్షించుగాక అని దీని అర్థం. ఇంతటితో మొత్తం శ్లోకాలు పరిపూర్ణంగా పూర్తయ్యాయి. ఓం నమో నారాయణ.